టీ20 ప్రపంచ కప్ లో బంగ్లాదేశ్ కు ఐసీసీ షాక్ ఇచ్చింది. ఈ టోర్నీ నుంచి బంగ్లాదేశ్ అధికారికంగా బయటకు వెళ్లింది. బంగ్లా ప్లేస్ లో స్కాట్లాండ్ ను ఐసీసీ ఎంపిక చేసింది. భద్రతా కారణాలను పేర్కొంటూ భారత్ లో ఆడమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు నిర్ణయించుకుంది. తమ వేదికను శ్రీలంకకు మార్చాలని డిమాండ్ చేసింది. అయితే ఈ అప్పీల్ ను ఐసీసీ తిరస్కరించింది. బీసీపీ విజ్ఞప్తిని ఇప్పటికే తిరస్కరించిన ఐసీసీ ఆ దేశానికి మరోసారి షాక్ ఇచ్చింది. భారత్లోనే తమ మ్యాచ్లను నిర్వహించాలన్న ఐసీసీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ బీసీబీ దాఖలు చేసిన అప్పీల్ను ఐసీసీ వివాద పరిష్కార కమిటీ తోసిపుచ్చింది. తమ పరిధిలోకి రాని అంశంపై విచారణ జరపలేమని డీఆర్సీ కమిటీ స్పష్టం చేసింది. అంతర్జాతీయ క్రికెట్ మండలి నియమావళి, డీఆర్సీ నిబంధనల ప్రకారం ఐసీసీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ తీసుకున్న నిర్ణయాలపై అప్పీల్ను విచారించే అధికారం కమిటీకి లేదని తెలిపింది. అంతకుముందు జరిగిన ఓటింగ్లో ఐసీసీ బోర్డు సభ్యులు 14-2 మెజార్టీతో భారత్లోనే బంగ్లా మ్యాచ్ను నిర్వహించాలని తీర్మానించారు. డీఆర్సీ నిర్ణయం నేపథ్యంలో చివరి అస్త్రంగా స్విట్జర్లాండ్లోని కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ ను ఆశ్రయించాలని బీసీబీ భావిస్తోంది. బీసీబీ తీరు మారకపోవడం, టోర్నీకి సమయం దగ్గర పడడంతో బంగ్లా జట్టు స్థానంలో స్కాట్లాండ్ ను ఆడించాలని ఐసీసీ నిర్ణయించింది.